ఇంకా చెప్పాలి బాబు. ఒక పాట పాడుతున్నారు. స్వామి పాట పాడినా. గణేశ శరణం శరణు గణేశ, గణేశ శరణం శరణు గణేశ, సాయీశ శరణం శరణు సాయీశ, సాయీశ శరణం శరణు సాయీశ. ప్రశాంతి వాస సాయిరాం, ప్రశాంతి నిలయ రామ రామ రామ్, ప్రశాంతి నిలయ రామ రామ రామ్. పర్తిపురీసా రామ రామ రామ్, పుటపర్తిపురీసా రామ రామ రామ్. షిరిడీపురీసా రామ రామ రామ్, సత్య సాయీశ్వరా రామ రామ రామ్. ప్రశాంతి నిలయ రామ రామ రామ్, పర్తిపురీసా రామ రామ రామ్. కృష్ణ నారాయణ రామ రామ రామ్, కృష్ణ నారాయణ రామ రామ రామ్. శ్రీరంగ పాండురంగ రామ రామ రామ్, శ్రీరంగ పాండురంగ రామ రామ రామ్. రామ 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 రామ్, రామ 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 సాయి రామ రామ్. రామ 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 రామ్, రామ 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 సాయి రామ రామ్. ప్రశాంతి నిలయ రామ రామ రామ్, పర్తిపురీసా రామ రామ రామ్, షిరిడీపురీసా రామ రామ రామ్. కృష్ణ నారాయణ రామ రామ రామ్, కృష్ణ నారాయణ రామ రామ రామ్. శ్రీరంగ పాండురంగ రామ రామ రామ్, శ్రీరంగ పాండురంగ రామ రామ రామ్. రామ 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 రామ్, రామ 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 రామ్. రామ 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 రామ్, రామ 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 రామ్. రామ 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 రామ్. ప్రశాంతి నిలయ రామ రామ రామ్, పర్తిపురీసా రామ రామ రామ్, షిరిడీపురీసా రామ రామ రామ్. ఓకే, సో ఇట్లాంటి అంటే మీరు బ్రాహ్మణ్స్ కాబట్టి ఎక్కువ పూజలు ఎక్కువ చేస్తుంటారు. పూజలు చేస్తాం. యా, సో గుంటూరు అన్నారు కదా. యా, సో నిజంగా గుంటూరు కానీ నెల్లూరు కానీ సో ఆంధ్రాలో ఏ జిల్లాలో కూడా సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆ సంబరాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో సర్వీస్ కూడా చేస్తామండి. ఇక్కడ ఉంది కదా రాజేంద్ర నగర్లో, అక్కడ ఇది వికలాంగులు వీళ్ళు ఉంటారు. ప్రతి వారం వాళ్ళకి ఫుడ్ అవి తీసుకుపోతాము, సర్వీస్ చేస్తుంటాము. ఇక్కడికి వచ్చినా కానీ సర్వీస్లో ఉంటాం అన్నమాట. అందరం కలిసి క్యాటరింగ్ మాట్లాడుకుంటాము, తీసిపోతామన్నమాట ఫుడ్ అందరికీ. అక్కడ 200 మంది వికలాంగులు ఉంటారండి. ఫారిన్లో ఉండి పిల్లలు ఇప్పుడు ఫారిన్ అంటే మోజు చొప్పున వెళ్తున్నారు, కానీ తల్లిదండ్రులను పట్టించుకోవాలి అన్న ఇది లేదు. ఎంతసేపటికి సంపాదన సంపాదన సంపాదన. అక్కడ అలాగూ పిల్లలు ఫారిన్లో ఉండి అనాథాశ్రమంలో తల్లిదండ్రులు ఉన్నారండి. అసలు వాళ్ళని చూస్తే మనకి ఎలా కడుపు తరుక్కుపోద్దు బాబాయ్. ప్రతి వారం వెళ్తుంటాం. కూడా వేస్టే ఏమండి. అవునండి, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. ఇప్పుడు వాళ్ళ జన్మనివ్వందే మనం ఇట్లా లేవు కదా. సో మీరు ఎవరైనా చూసారా ఇట్లా మీ కుటుంబ సభ్యులు కానీ మీకు తెలిసిన వాళ్ళు? మా సభ్యులు అలా వదిలేదు, మా కుటుంబంలో అంత మంది. ఇప్పుడు నేను చూసా కదండి రాజేంద్ర నగర్లో ఆ అనాథాశ్రమంలో మేము ఆల్రెడీ చూసాము. వాళ్ళకి ఫుడ్ తీసుకుపోతాము. వాళ్ళు మంచిగా నీట్గా ఉండేవరకల్లా అసలు ఏంటి బాబు అంటే మా పిల్లలు ఫారిన్లో ఉన్నారు, వాళ్ళకి ఇంట్లో చేసుకునే ఓపిక లేదు, ఇంకా అక్కడ ఉన్నారు. ఏం చేస్తాం, వాళ్ళని చూస్తే కడుపు తరుక్కుపోద్దండి. చాలా ఓకే. సత్యధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు జీవా. సత్యధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు. హృదయ భూములు సాగు చెయ్యండి, మందిరంలో సేవ చెయ్యండి. హృదయ భూములు సాగు చెయ్యండి, మందిరంలో సేవ చెయ్యండి. కష్ట సుఖములు కర్మలనకండి, మొదటి పట్టును విడువబోకండి.
కష్ట సుఖములు కర్మలనకండి మొదటి పట్టును విడువబోకండి జీవా సత్యధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు జీవా సత్యధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు. సాయిరామ్. ఓకే, థ్యాంక్ యూ. అండి మా అమ్మాయి మా అబ్బాయి మన సంప్రదాయము మన పద్ధతి ఆ ప్రేమ ఫారెన్ ఎవరన్నా చెప్పినా కానీ వచ్చినా కానీ వెళ్లకుండా మా అమ్మ వాళ్ళని చూసుకోవాలి. అక్కడికి వెళ్తే కనుక వీళ్ళ పరిస్థితి ఏంది అనే టైపే కానండి. అసలు అలా వెళ్ళి సంపాదించుకొని తల్లిదండ్రులను వదిలి పెడదామని లేదు. మా పిల్లలు కూడా ఎందుకంటే చిన్నప్పటి నుంచి సత్యసాయి దగ్గరికి తీసుకుపోతుంటాను నేను పుట్టపర్తి. అందుకని పిల్లలు కూడా అదే నడవడికలో ఉంటారు మన సంప్రదాయం. స్వామి దగ్గరికి వెళ్ళామంటండి ఇంక ఒకసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనే జాస్ వస్తుంది తప్ప రెండో జాస్ రాదండి. అసలు కానీ ఆ నమ్మకం ఉండాలండి. ఇప్పుడు చూసారా బాబు ఒకసారి మీరు చూసారా? అదే నేను ఒక్కసారి వెళ్ళాను. మనకి ఎలా ఉంటుంది అక్కడ అడుగు పెట్టంగానే లక్ష్మీనారాయణలో వైకుంఠం అంటే ఇదేనేమో అనిపిస్తుంది కదా. మరలా మనము పుట్టపర్తిలో ఉన్నంతసేపు మనకి ఇంకా ఇల్లు గుర్తురాదు, ఏమి గుర్తురాదు. అది దాటిన తర్వాత ఆ బోర్డర్ దాటంగానే ఇల్లు పిల్లలు మాయ ఎమ్మటే వచ్చేస్తుంది కదా. మీకు అనుభవం ఉందా? నేను చిన్నతనంలో చిన్నతనమైన అసలు ఒకసారి మరలా వెళ్ళిరా అండి. ఇప్పుడు స్వామి లేకపోయినా ఆయన అక్కడ పుట్టి పెరిగి ఆడి పాడి భక్తులతో ఉండి ఇప్పుడు అక్కడే ఉంటారు. స్వామి తిరుగుతూనే ఉంటారు. అందుకని చెప్పేసి మీకు అక్కడికి వెళ్ళంగానే ఆ వైబ్రేషన్స్ వస్తాయి. ఒకసారి వెళ్ళిరండి. ఉన్నప్పుడు అండి ఉండేవారండి ఆ ఫారినర్స్ మొత్తం అంతా. ఇప్పుడు స్వామి సమాధి దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. జనం ఏం మానలే. 180 దేశాల్లో ఉన్నారు స్వామి భక్తులు. ఒక దేశం ఏంటండి 180 దేశాలు. అప్పుడేందంటేనండి స్వామి ఉన్నంత టైము మేము అక్కడ ఉండేవాళ్ళం. పిల్లలు పెద్దయ్యారు, జాబులు చేస్తున్నారు. కానీ ఇప్పుడేంటి సమాధి దర్శనం చేసుకొని 2 రోజులు 3 రోజుల నుండి వచ్చేస్తున్నాం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్.